ఘనత మీరు మాకు అనుగ్రహించే దేవుడు అని నమ్ముతూ తగ్గించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కృపలను తలచుచు కృపలను తలచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను తలంచుచు కన్నీటిలో ఎల్లలో నే కృంగిన వేళలో కన్నీటిలో ఎల్లలో నే కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్ధిల్లదాయని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. సర్వోన్నతుడైన నా దేవునితో చేరి సర్వోన్నతుడైన నా దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిల్పెన్. ఇహలో శుద్ధులతో నిల్పెన్. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందం
సిలువలో బలి అయితివా, నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా, నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కలువరి గిరిలో సిలువదారి వ్రేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరా సిలువ దరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరా సిలువ దరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై దారపోసి, ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై దారపోసి, నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా, నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. కలువరి గిరిలో సిలువదారి వేలాడితివా నా యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నా యేసు రాజా, నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, 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 యేసు రాజా, రాజా, యేసు రాజా. నీరద అశ్వమోగా నీ త్యాగబంధమో నన్ను బంధించెనా. నీరద అశ్వమోగా నీ త్యాగబంధమో నన్ను బంధించెనా. నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా. వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన కనికర స్వరూపుడా. వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన కనికర స్వరూపుడా. నా కన్నీటిని
గీతమా నా యేసు రాజా 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 అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే నా నీటి ఊట నీవే అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే నా నీటి ఊట నీవే అతి కాంచనీయుడా ఆనుకొనేదని మీద అతి కాంచనీయుడా ఆనుకొనేదని మీద నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే నుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే నుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరుపునిచ్చావు. మహిమలో నేను మహిమతో రుణా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమతో రుణా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే నుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ
కృపలేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృపలేనిదేనే నుండలేనయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృపలేనిదేనే నుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృపలేనిదేనే బ్రతుకలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా చెప్దామా? ఆనందంతో, ఉత్సాహముతో, పూర్ణ బలముతో, శక్తితో హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. మరి ఒక పాట పాడుకుంటూ మహిమగల నామాన్ని, అన్ని నామముల కంటే గొప్ప నామం, ఉన్నతమైన నామం, శక్తి గల నామం, మహిమ కలిగిన నామం యేసయ్య నామం. ఆ యొక్క నామాన్ని మనమందరం కూడా మనపూర్వకంగా హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అందరం కూడా కలిసి పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా
యేసయ్యా ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా Glory, yes. నీకే వందనం నీకే వందనం నీకే వందనం సజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవే గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా పరిశుద్ధుడా ప్రేమగలిగిన తండ్రి కృపగలిగిన యేసయ్యా నీ కృప చేత మమ్మల్ని అందరినీ మా కుటుంబాలంతటినీ కాచి కాపాడి మరి యొక్క ప్రార్థన దినాన్ని ఆయన కలిగి ఉండుటకు పరిశుద్ధుల సహవాసముగా నీ సన్నిధిలో రాగలుటకు ప్రభువా మీరు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి సన్నిధిని బట్టి నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు ప్రభువా అయ్యా మా జీవితంలో ఆయన ఈ దినము చూస్తుంటున్నామంటే ఈ సమయంలో ఇంకా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం నీ కృప చేతనే తప్ప మరి ఇహలోకమందు మేము కలిగి ఉన్న ఏ శక్తి అధికారం చేత కాదు ప్రభువా అందును బట్టి నిండు మనసుతో నీ కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను ఇదిగో దేవా ఈ యొక్క ప్రార్థన దినములో ప్రభువా ఎందరైతే నాయన ఈ యొక్క సన్నిధిలో కూడి వచ్చి ఉన్నారో ఎందరైతే దూరాన సుదూరాన లైవ్ లో కాన్ఫరెన్స్ లో జాయిన్ అయి ఉంటున్నారో నాయన చేరి వచ్చిన ప్రేమైన దేవుని బిడ్డలందరితో కూడా నాయన మీరు సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి నాయన
అయ్యా మేము సరి చేసుకునే అవకాశము, అయ్యా మేము బాగుపడేటువంటి ఈ యొక్క అవకాశము కేవలం నీ సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది ప్రభువా. ఇహలోకంలో ప్రభువా నైనా మేము బాగుపడాలన్నా, అయ్యా మేము సంతోషంగా ఉండాలన్నా, మేము ఆనందంగా ఉండాలన్నా ఈ లోకంలో ఎక్కడ కూడా అవి దొరకవు ప్రభువా. కేవలం నీ సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది నాయన. సమాధానానికి కర్త అయిన దేవుడవు నాయన. నాయన నెమ్మదికి కర్తవు, ఆదరణకు కర్తవు నీవే నాయన. నీ ద్వారా మాత్రమే ప్రభువా మేము నెమ్మది పొందుకుంటాం నాయన. ఇదిగో తండ్రి, మా జీవితాలలో, మా కుటుంబాలు మేము ఎట్టి రీతిగా ఉండాలనో ప్రభువా నీ వాక్కు చేత మాతో మాట్లాడి మేము ఎలాంటి ప్రార్థన నాయన ప్రార్థన పరులుగా ఉండవలనో ప్రభువా నీ వాక్కు చేత మాకు తెలియచేసి అట్టి రీతిగా మేము ప్రార్థించి నీ కృప పొందుటకు మమ్మల్ని యోగ్యులుగా అర్హులుగా చేయమని యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొకసారి దేవుడు తన కృప చేత ఆయన సన్నిధిలో సహవాసంగా కూడుకునే భాగ్యం మనకందరికీ దయచేసినందుకు మొట్టమొదటిగా దేవాది దేవునికి, మన ప్రాణ రక్షకుడిగా అయినటువంటి యేసయ్యకు నిన్ను మనస్సుతో కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. అదే రీతిగా దైవ సన్నిధిని ప్రేమించి సన్నిధికి కూడి వచ్చినటువంటి ప్రియమైన దేవుని బిడ్డటువంటి మీకందరికీ, ఎందరైతే దూరాన సుదూరాన లైవ్లో కాన్ఫరెన్స్లో జాయిన్ అయి ఉంటున్నారో వారికి అందరికీ నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆదర్శమైనటువంటి తల్లిని గూర్చి ఈ దినం మనకు ధ్యానించాలని నేను ఇష్టపడుతుంటున్నానండి. ఆ విషయం ద్వారా, ఆ తల్లి ద్వారా మనం ఒక విషయాన్ని తెలుసుకున్న తర్వాత వాక్య సందేశంలో నుంచి మనం ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఇంగ్లాండ్ దేశంలో సూసన్నా వెస్లీ అనేటువంటి ఒక తల్లి ఉండేదండి. ఆమెకు దాదాపు 19 మంది సంతానం. జాగ్రత్తగా వినండి, ఎంతమంది? 19 మంది సంతానం. అయితే ఆ 19 మందిలో ఒక 9 మంది కొన్ని అనారోగ్యాల చేత చనిపోయారండి. చివరికి 10 మంది మాత్రమే మిగిలారు. అయితే ఈ యొక్క సూసన్ వెస్లీ యొక్క భర్త కొంచెం అనారోగ్యం చేత చనిపోతాడండి. చనిపోయినప్పుడు ఈ తల్లికి ఆ 10 మంది బిడ్డల యొక్క భారము చాలా అధికంగా ఉంటుంది. అయితే ఈ కుటుంబం ఎలాంటి కుటుంబం అంటే దైవిక భయము కలిగినటువంటి కుటుంబం అండి. దైవిక భయం కలిగినటువంటి కుటుంబం. అయితే ఈ యొక్క తల్లి ఏం చేసేదంటే ప్రతిరోజు కూడా తన బిడ్డలందరూ కూడా పండుకున్న నిద్రపోయిన తర్వాత ప్రతి ఒక్క బిడ్డ దగ్గరికి వెళ్ళి, ఆ తల్లి ప్రతి ఒక్క బిడ్డ దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చి ఆ బిడ్డ కొరకు ప్రార్థించేది, దేవునికి అప్పచెప్పేదండి. ఇదిగో ప్రభువా, ఈ యొక్క కుమారుణ్ణి నీ చేతికి అప్పచెప్తున్నాను, ఈ కుమార్తెను నీ చేతికి అప్పచెప్తుంటున్నాను. నా శక్తి ఈ బిడ్డను పోషించడానికి కానీ, నా శక్తి ఈ బిడ్డ యొక్క భవిష్యత్తును నడిపించటకు కానీ, నా యొక్క శక్తి ఈ బిడ్డ యొక్క భారం మోయుటకు నాకు సరిపోదు. నా శక్తి సరిపోదు, నా బలము సరిపోదు, నా జ్ఞానం సరిపోదు, ఇహలోకంలో కలిగి ఉన్న మరి ఏది కూడా నా వల్ల కాదు. గనుకనే ప్రభువా, ఇదిగో ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తుంటున్నానని చెప్పి ఆ తల్లి ఏం చేసేదంటే ఆ బిడ్డలందరి దగ్గరికి, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థించేది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క బిడ్డలలో ప్రార్థించిన వాళ్ళందరిలో కూడా అందరూ కూడా చాలా గొప్పవారు అయ్యారండి. చాలా దైవ సేవకులుగా మార్చబడ్డారు. వారిలో జాన్ వెస్లీ అనేటువంటి గొప్ప దైవిక భక్తుడు, దేవుని సేవ చేసేటువంటి వ్యక్తి అండి. ఈ దినము ప్రపంచ దేశాలలో మెథడిస్ట్ చర్చ్ అనేది ఒకటి ఏర్పాటైందండి. ఈ మెథడిస్ట్ చర్చ్ అనేది జాన్ వెస్లీ గారే స్థాపించారు. ప్రపంచంలోనే ఎక్కడ మెథడిస్ట్ చర్చ్ ఉన్నా కానీ దానికి వ్యవస్థాపకుడు వచ్చేసి జాన్ వెస్లీనే. అంతేకాకుండా ఆయన అనేక మందిని రక్షణలోకి నడిపించాడండి. దేవుని భారం కలిగినటువంటి వ్యక్తి ఆయన. ఎందుకు అంత భారం కలిగినటువంటి దైవ సేవకుడుగా, అంత గొప్ప దైవ సేవకుడుగా కొన్ని
వందల సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈరోజు అతన్ని మనకి ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఆయన 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వారు ఉంటున్నటువంటి ఇల్లు తగలబడిపోయిందండి. మంటలతో తగలబడిపోయింది. తగలబడిపోయినప్పుడు అందరి బిడ్డలనైతే ఆమె కాపాడుకోగలిగింది, కానీ జాన్ వెస్లీని మాత్రం కాపాడలేకపోయింది. ఆ సమయంలో దేవుడే ఆ బిడ్డను రక్షించాడు. ఏ రీతిగా అంటే, ఆ 5 సంవత్సరాల బాలుడు చిన్నగా అట్లా వచ్చి ఆ తలుపు దగ్గర వచ్చి నిలబడుకున్నాడంటండి. అంతలో కొద్దిమంది వెళ్ళి అబ్బాయిని బయటకు తీసుకొని వచ్చి, ఎందుకంటే లోనికి వెళ్ళేదానికి ఎవరు ఆ మంటల చేత సాహసించలేదండి. ఎప్పుడైతే ఈ బాబు ఆ యొక్క తలుపు దగ్గరకు వచ్చారో వెంటనే అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది అబ్బాయిని రక్షించారండి. అయితే ఆ తల్లి చెప్పింది, నా కుమారుడు అగ్ని పుట్టములో నుంచి బయటికి వస్తుంటున్నాడు. అగ్ని పుట్టములో నుంచి బయటికి వస్తూ లోకాన్ని వెలిగించేదానికి నా కుమారుడు జీవించబోతుంటున్నాడు అని చెప్పి ఆ బిడ్డ గురించి ఆ తల్లి ప్రవచించింది. ఎందు నిమిత్తం అంటే, ఆ తల్లి ఎంతో భారభరితమైనగా ఆ బిడ్డ కొరకై ప్రార్థన చేసే తల్లిగా ఉంది గనుకనే ఆ యొక్క 10 మంది బిడ్డలు కూడా అనేక గొప్ప అధికారులుగాను దైవ సేవకులుగాను పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారుగాను నేటి దినం ఈరోజు కొనియాడబడేటువంటి కుటుంబముగా పిలువబడతా ఉంది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా తల్లిదండ్రులుగా ఉంటున్న మనము కూడా మనందరి జీవితాల్లో కూడా మన బిడ్డల పట్ల ఒక ప్రత్యేకమైన భారము కలిగి ఉండాలండి. మనము వారి మీద ప్రేమ చూపించడమే కాదు, మన ఇష్టం చూపించడమే కాదు, వారిని ఎలాగ పెంచుతుంటాం అనేది చాలా ప్రాముఖ్యత అండి. ఎందుచేతనంటే, ఏ కుమారుని భవిష్యత్తు, ఏ కుమార్తె భవిష్యత్తు ఏ తల్లిదండ్రుల చేతిలో లేదండి. అదే సమస్తము కూడా దేవుని ఆధీనంలో ఉంటున్నాయి. ఈ సత్యాన్ని గమనించినటువంటి బిడ్డలుగా క్రైస్తవులుగా మనం ఉండాలి. మనం ప్రతిరోజు కూడా దేవునికి ఆ బిడ్డలు అప్పచెప్పేటట్లుగా ఉండాలి. మనకి ఎంతమంది బిడ్డలు ఉన్నా సరే, ఆనాడు సూజన్ వెస్లీ 10 మంది బిడ్డల కొరకు ప్రతిరోజు నిత్యము కూడా ఆమె హృదయాన్ని కుమ్మరించి దేవుని దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేస్తా వచ్చింది. ఈ యొక్క రాత్రి వేళ, సాయంకాలం వేళ ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డల కొరకై కన్నీరు కారుస్తుంటున్నారు? ఎంతమంది తమ కుమారులను కుమార్తెలను దేవునికి అప్పచెప్తుంటున్నారు? చూద్దామా? పరిశుద్ధ గ్రంథంలో ఎలాగా సెలవిస్తుందో తన బిడ్డల గూర్చి తల్లిదండ్రుల యొక్క ప్రార్థనా బాధ్యత ఏదైతే ఉండాలనో మనం గమనించినట్లయితే, విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వాక్యం మనం ఒకసారి చూద్దామండి. విలాప గ్రంథం, విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వాక్యం. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయన ఎందు విశ్వాసం భయభక్తులు కలిగినటువంటి తల్లిదండ్రులుగా జీవిస్తున్న మనం ఏ రీతిగా మన బిడ్డల పట్ల మనం ప్రార్థించాలనో పరిశుద్ధాత్మదేవుడు తన లేఖనముల ద్వారా మనకు ఇక్కడ తెలియజేస్తా ఉంటున్నాడు. చూద్దాం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ దేవుడు మీ పిల్లల కొరకు, ఇక్కడ నేను మాట మార్చి చెప్తుంటున్నానండి, మీ కుటుంబం కొరకు ఎలాగ ప్రార్థించవలనో, మీ కుటుంబంలో మన కుటుంబాల్లో ఉంటున్నటువంటి పరిస్థితులను, అది సమస్యలు కావచ్చు, అది రోగములు కావచ్చు, కష్టాలు కావచ్చు, లేకపోతే మన పిల్లలు మన మాట వినకుండా ఉండొచ్చు, లేకపోతే మన పిల్లల యొక్క చదువు సరిగ్గా చదవడం లేదేమో, లేకపోతే మన పిల్లలు సరైనటువంటి మార్గంలో నడవడం లేదేమో,
లేకపోతే పిల్లల యొక్క వివాహం కొరకు నువ్వు బాధపడుతుంటున్నావేమో, లేకపోతే వారికి ఉద్యోగాలు రావడం లేదని బాధపడుతుంటున్నావేమో, లేకపోతే పిల్లల యొక్క భవిష్యత్తు ఎలాగని చింతిస్తుంటున్నావేమో. ఒకవేళ నీ కుటుంబంలో మీ భార్యాభర్తలు అందరూ కూడా ఆర్థిక సమస్యల చేత పిల్లల్ని చదివించలేక, పిల్లల్ని ప్రయోజకులుగా చేయలేని స్తోమత లేనటువంటి పరిస్థితులు ఉన్నామని ఒకవేళ దిగులు పడుతూ ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం నీ కొరకు నా కొరికి ఈ రాత్రి వేళ తెలియజేస్తా ఉంటున్నాడు. మనం ఎలాగ ప్రార్థించాలంటే మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించాలంట. ఎప్పుడంట? ఎప్పుడు రండి కుమ్మరించాల్సింది? నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టాలా. గమనించండి, రేయి మొదటి జాము అంటే ఎప్పుడండి? ఎవరికైనా తెలుసా? రేయి మొదటి జాము అంటే రాత్రికి 4 జాములు అంటాం. రాత్రిని 4 జాములు అంటాం. మొదటి జాము అంటే ఎప్పుడు తెలియదా ఎవరికి? హల్లెలూయా. మొదటి జాము అంటే సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు, అది మొదటి జాము. 9 నుంచి 12 గంటల వరకు రెండవ జాము. 12 నుంచి 3 గంటల వరకు మూడవ జాము. 3 గంటల నుండి 6 గంటల వరకు 4వ జాము. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకు జాములు 4 జాములు. మొదటి జాము 6 నుంచి సాయంకాలం 6 నుంచి రాత్రి 9 వరకు మొదటి జాము. 9 నుంచి 12 గంటల వరకు రెండవ జాము. 12 నుంచి 3 గంటల వరకు మూడవ జాము. 3 నుండి 6 గంటల వరకు 4వ జాము. ఇప్పుడు దేవుడు ఏ జామున తల్లిదండ్రులను ప్రార్థించమంటున్నాడు? మొదటి జాము అంటే ఎన్ని గంటలకు? సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల లోపు ఉండేది మొదటి జాము. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం. ప్రతిరోజు 6 నుంచి 9 వరకు మనం ఏం చేస్తున్నాం? దేవుడు నువ్వు తెల్లారి 4 లేకపోతే 3వ జాము 4వ జాము లేచి ప్రార్థన చెప్పడం లేదు తల్లి పిల్లల కొరకై. ఏ జామున చెప్తుంటున్నాడు? మొదటి జామున అంటే 6 గంటల నుంచి 9 గంటల వరకు. ఎంతమంది తల్లిదండ్రులు, ఎంతమంది బాధ్యత కలిగినటువంటి పెద్దలు, కుటుంబ పెద్దలు మొదటి జామున తమ కుటుంబం కొరకు, తమ పిల్లల కొరకు ప్రార్థిస్తుంటున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైందండి. ఈ సృష్టిలో అత్యంత ముఖ్యమైనది మనిషికి ఏదన్నా ఒకటి ఉందంటే అది ప్రార్థన అండి. అది ప్రార్థన. ప్రార్థన అంటే అర్థము మనం తెలుసుకోగలిగితే ఆ ప్రార్థన మనం ఎన్నటికీ విడిచిపెట్టమండి. ఎందుకంటే దేవునికి మనకు అనుసంధానము చేసేదే ప్రార్థన. దేవునితో మనం మాట్లాడేదే ప్రార్థన. దేవునితో మనం మాట్లాడకుండా, దేవునికి మనం చెప్పుకోకుండా, దేవునితో మనం మొరపెట్టుకోకుండా, దేవుని దగ్గర మనం హృదయం కుమ్మరించకుండా, దేవుని ఎదుట మన కన్నీళ్లు కార్చకుండా, మన అవసరతలు, మన కుటుంబ పరిస్థితులు, మన పిల్లల భవిష్యత్తు ఏ రీతిగా పరిష్కారం అవుతాయి? ఓ నా ప్రియమైన తల్లిదండ్రులారా, గమనించండి. నీవు లేచి రేయి మొదటి జామున, లేచి అనేది ఎందుకు వాడినాడంటే మన నిర్లక్ష్యం నుంచి లేమంటున్నాడు దేవుడు. మన నింటున్న నిర్లక్ష్యం నుంచి, మనలో ఉంటున్నటువంటి ఆ సోమరితనం నుంచి లే. ఎంతవరకు నువ్వు తిండుతా ఉంటావు, ఎంతవరకు నువ్వు పడుకొని ఉంటావు, ఎంతవరకు నువ్వు లోక సంబంధంగా జీవిస్తూ ఉంటావు? ఇప్పుడైనా లేచి నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు దేవుడి సన్నిధిలో మొరపెట్టు. ఎలాగ మొరపెట్టాలంటే నీ హృదయాన్ని కుమ్మరించమంటున్నాడు.
వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బండల మీద చెట్ల కింద కూర్చొని నా కుటుంబం ఏందో, నా పిల్లలు ఎట్లో, నా భార్య ఎట్లో, నా భర్త ఎట్లా, వాళ్ళ కాదు నీ దగ్గర కాదు, ఉదయం కుమ్మరించమని చెప్పింది మొదటి జామున. అరుగుల మీద కూర్చొని వ్యవహారం చేయడం కాదు మొదటి జామున చేయవలసిన పని. దేవుని సన్నిధిలో ఉదయాన్ని కుమ్మరించే సమయం అది. మన కుటుంబం కొరకు దేవుని దగ్గర మెరు పెట్టుకునే సమయం ఇది, వేడుకునే సమయం ఇది, కన్నీరు కార్చే సమయం అది. ఎంతమంది తల్లిదండ్రులు ఈ సమయాల్లో ప్రార్థించే సమయం, మొదటి జాము దేవుని దగ్గర కనిపెట్టుకునే సమయం అని జ్ఞాపకం తెలుసుకోలేక అనేక కుటుంబాలలో ఆశీర్వాదాలు పొందుకోలేకపోతుంటున్నారండి, దీవెనలు పొందుకోలేకపోతుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డరా, సూసన్ వెస్లీ తన బిడ్డల కొరకు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే, రేయి మొదటి జామున కూర్చొని ప్రారంభిస్తే తన పిల్లలకి ఆమె ఒక డిసిప్లిన్ నేర్పించేది. 8 గంటలకంతా తమ పిల్లలు పండుకోవాలా, 8 గంటల లోపలే తినేసి పిల్లలు పండుకోవాలి. అది ఆమె పెట్టిన డిసిప్లిన్. 8 గంటలకు పిల్లలు పండుకుంటే అప్పటి నుండి స్టార్ట్ చేస్తుందండి ఆమె ప్రార్థన. కొన్ని సందర్భాల్లో బైబిల్ భక్తులు పండితులు చెప్తారండి, సూసన్ వెస్లీ తన బిడ్డల మొదటి నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించే లోపల చివరికి వచ్చే లోపల ఎన్నోసార్లు తెల్లారిపోయిందంట. రాత్రంతా ప్రార్థించింది సన్నిధి దగ్గరలో, రాత్రంతా దేవుని దగ్గర ప్రార్థించిందండి. అందుకే వారు అంతగా ఆశీర్వదించబడ్డారు. ప్రపంచం కొనియాడబడతా ఉంది ఈ దినం ఆ పిల్లల్ని. మరి మన పిల్లల గురించి ఏమనుకుంటున్నారు? ప్రపంచం వద్దులే, మన వీధి వాళ్ళు సార్, మన చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు మన బిడ్డల గురించి? ఓ నా ప్రియమైన తల్లిదండ్రులారా, ఈ రాత్రి వేళ మనము కూడా సూసన్ వెస్లీ వలె వేకుజామున లేచి మన పసిపిల్లల కొరకై, మన పిల్లల కొరకై మనం చేతులెత్తి ఆయన తట్టు ప్రార్థన చేసేవాళ్ళంగా మార్చబడదామా? ఎంతో మంది నేటి దినాల్లో ప్రతి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల యొక్క భవిష్యత్తు ఎందుకు అంతగా ఆశీర్వదించబడిందంటే తల్లిదండ్రుల ప్రార్థన ద్వారానే, ఆ తల్లిదండ్రులు కాచిన కన్నీరు ద్వారానే. తల్లిదండ్రుల కన్నీటి ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు. చాలా ఆశీర్వాదకరంగా పిల్లల భవిష్యత్తు ఉంటుందండి. పిల్లల భవిష్యత్తే కాదు, కుటుంబ వ్యవస్థ కూడా చాలా సమాధానకరంగా ఉంటుందండి. అనేక భక్తులు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అనేక మంది భక్తుల జీవితాల్లో అనేక కుటుంబాలు మనం చూస్తూ ఉంటామండి. దేవుడు యందు భయభక్తుల కుటుంబము వర్ధిల్లుతున్నట్లుగానే మనం చూస్తాం, కానీ ఎక్కడ కూడా వారు పతనమైపోయినట్టుగా మనం చూడమండి. పరిస్థితులు, అనానుకూల పరిస్థితులు ఎదురవుతాయండి, ఉంటాయి. సూసన్ వెస్లీ అంత భక్తిపరురాలు, మరి ఎందుకు ఆమెకు 19 మంది బిడ్డలు 9 మంది చనిపోయినారు? మరి అంత భక్తిపరురాలు అయితే ఎందుకు భర్త చనిపోయినాడు? అంత భక్తిపరురాలు ఎందుకు ఇళ్లలో చాకరీ పని చేసే పిల్లలను పోషించింది? సమస్యలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. శోధించబడిన మీదటే నీవు సువర్ణంగా మారుతావు. అది మనం నేర్చుకోవాల్సిన పాఠం. శోధింపబడకుండా, పరీక్షింపబడకుండా ఏది కూడా మనకు సువర్ణంగా మారదు. ప్రతి వస్తువు చూడండి, ఈ సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్ కూడా ఒక మొబైల్గా మన చేతికి రావాలంటే ఇది కూడా శోధించబడిందండి, అగ్ని చేత కాల్చబడింది. అనేక రకములైనటువంటి పరీక్షలు అయిన తర్వాతనే ఇది ఒక పనిచేసే మొబైల్గా మన చేతికి వచ్చింది. ప్రతి వస్తువు కూడా పరీక్షలలో నుంచే ఉపయోగపడేటువంటి సాధనంగా మన చేతిలోకి వస్తుంది. అదే రీతిగా మానవ జీవితము కూడా ఇహలోక సంబంధమైన అన్ని శోధన పరీక్షలలో మనము ఎదుర్కోవాలి. అప్పుడే అది శారీరక పరమైంది కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరమైంది కావచ్చు, సామాజిక పరమైంది కావచ్చు,
అది ఎలా విధంగా సరే పరీక్షలు ఉంటాయండి, ఉంటాయి. అయితే ఆ పరీక్షలలో నిలబడి తట్టుకోగలిగిన వాడే గెలిచినట్లుగా లెక్క. అంతేకాని పరిస్థితులను చూచి ఏంటి నాకు ఈ రీతిగా వచ్చిందని చెప్పి దేవుని సన్నిధి, నాకెందుకు ఈ దేవుడు, నాకెందుకు ఈ మందిరము అని ప్రార్థన చేసుకోవడం, దేవుని సన్నిధి రావడం మానుకోకూడదండి, మానుకోకూడదు. ఆ రీతిగా మానుకున్నట్లయితే, ఆ రీతిగా నువ్వు వదులుకున్నట్లయితే దాని వలన నీకు ఇంకా అధిక నష్టమే జరుగుతుంది తప్ప నిన్ను ఆదుకునేవారు ఎవరు కూడా ఉండరు, ఎవరు కూడా ఉండరు. మనలో ఎలాంటి లోపం చేత ఉంటున్నామంటే హృదయ కుమ్మరింపు లేనటువంటి లోపం చేత మనం ఉంటున్నాం. రేయి మొదటి జామున లేచి దేవుని దగ్గర మన కుటుంబం కొరకు, మన యొక్క పిల్లల కొరకు ప్రార్థించేటువంటి లోపం ఉంది కనుక మనము ఈ స్థితులలో ఉంటున్నాం. కనుక ఈ రోజు నుండి తల్లిదండ్రులారైనా సరే, కుటుంబ పెద్దలు ఎవరైనా సరే, ఇదిగో నీ కుటుంబంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యములు జరగాలి అంటే మొదటి జామున లేచి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. నీ చేతులు ఆయన వైపు, సియోనులోనున్న దేవుని వైపు మన చేతులు ఎత్తాల. ఇదిగో దేవా, నా కలిగి ఉన్న ప్రతి పరిస్థితిని నీ చేతికి అప్పచెప్తుంటున్నాను ప్రభు అని చెప్పి సూసన్ వెస్లీ లాగా అది ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి అవసరత అయినా సరే, ఎలాంటి సమస్య అయినా సరే దేవుని చేతులకు అప్పచెప్పినట్లయితే, జాన్ వెస్లీ ఏ రీతిగా అగ్నిలోంచి పుటము వేయబడినటువంటి గొప్ప శక్తిగా బయటకు వచ్చి అనేక మందిలో ప్రభావితం చేసేటువంటి గొప్ప శక్తిగా మారాడో, మనందరి జీవితాల్లో కూడా అదే పరీక్షలు పెట్టే దేవుడు మనల్ని కూడా శుద్ధ సువర్ణంగా మార్చి అగ్నిలో పుటం వేయబడినటువంటి సువర్ణముగా మనల్ని బయటికి తీసుకొని వచ్చి ఆయన నామ మహిమార్థమై మనందరినీ కూడా నిలబెడతాడు. కనుక మనమందరం కూడా ఈ రోజు నుంచి అట్టి రీతిగా ప్రార్థించేవారుగా మనము ముందుము కాక మోకరిద్దాం, ప్రార్థనలు గడుపుదాం. మనము రేయి మొదటి జాములో ఉన్నాం, జ్ఞాపకం ఉంచుకోండి. రేయి మొదటి జాములో ఉన్నాం. మొదటి జాము అంటే రాత్రి సాయంకాలం 6 నుండి రాత్రి 9 గంటల వరకు. కనుక ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మొదటి జాములో ఉన్నాం. ఎక్కడ ఉన్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం. ఎక్కడ ఉన్నాం? సజీవులైనటువంటి దేవుని యొక్క రెక్కల నీళ్ళలో ఉన్నాం. కనుక మనం ఏం చేయాలంటే నీ బిడ్డల కొరకై, నీ కుటుంబం కొరకై, నీ అవసరత కొరకై కన్నీరు కాలుస్తూ నీ హృదయాన్ని కుమ్మరించి సమయంలో నీకు ఏ అవసరత ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత కలవరం ఉన్నా, ఎంత భయం ఉన్నా, ఎంత నిట్టూర్పు ఉన్నా, అవన్నీ కూడా నా దేవుడి రాత్రి వేళ అవన్నీ కూడా కొట్టివేయబోతున్నటువంటి సమయం ఇది. ఇదిగో వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. వాగ్దానం నెరవేర్చే దేవుడుగా ఉంటుండగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. అడుగు నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పరిస్థితుల గురించి ఇప్పుడే ఈ వేకువజాముననే దేవుని దగ్గర కుమ్మరించు, కన్నీరు కార్చు. పక్కన వారు, ఎదుటి వారు ఎవరేమనుకుంటారో అనుకోవద్దు. దేవుడు ఇచ్చినటువంటి అవకాశం అప్పుడు నువ్వు కన్నీరు విడిచకుండా నువ్వు దేవుని సన్నిధిలో విడిచి వెళ్ళవద్దు. ప్రార్థనతో దేవుని దగ్గర కృప పొందుకుంటూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ నమ్మకం తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామమునకు